మహాకృపను బట్టి ఫిబ్రవరి మాసము 2వ మాసం 3వ పునరుత్థాన దినములోనికి తీసుకొచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పథంలో నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రసంగ అంశము చలనము లేని విశ్వాసము. చలనము లేని విశ్వాసము. చలనం అంటే ఏంటి? కదలిక లేనిది, స్పర్శ తెలియనిది. ఎందుకు విశ్వాసిగా ఉన్నారో కూడా వాళ్ళకే తెలీదు. అటువంటి ఒక విశ్వాసాన్ని మీకు పరిచయం చేస్తాను. బహుశా మన జీవితము మన బ్రతుకులు కూడా ఆ వ్యక్తిని పోల్చుకుంటూ ఒకసారి చూసుకుందాం. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే ఆత్మీయ అర్థంతో కూడినటువంటి సంగతులు మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏదో ఇని వదిలేసేవారిలా కాక వాక్యం విని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నమిరి వేసుకుంటూ బ్రతికే వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర పశువులు ఉన్నాయనుకోండి, పుష్టిగా భోంచేసిన తర్వాత ఏం చేస్తుంది? అది నమిరి వేస్తే. నమిరి వేయకపోతే పశువుల డాక్టర్ గారికి ఫోన్ చేయాలి. ఎందుకని? దీనికి ఏదో కూడింది, దీనికి ఏదో మూడింది. అంటే తిన్నది నమిరి వేయకపోతే కనీసం వారంలో ఒక్కసారైనా ఏదో ఒక రీతిన ఆ వాక్యము నీతో ధైర్యంగా బలంగా మాట్లాడకపోతే ఏమైపోతాం? మనకి ఏదో వీక్నెస్ వచ్చింది. ఒక్కసారైనా సరే ఆ వాక్యము మనలను టచ్ చేయకుండా ఉంది అంటే ఏమైందని అర్థం? చలనం లేదు, స్పర్శ లేదు, చలనం లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి ఒక విశ్వాసిని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ విశ్వాసి వయసు ఎంతో తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. మీకు ఆశ్చర్యం కలిగిస్తే, నాకు ఆశ్చర్యం అవుతుంది బైబిల్ చదువుతూ ఉంటే. చాలా సార్లు చదివాను, అందుకే చదివిన వాక్యం మరలా చదువుతూ ఉన్నా. దావీదు గారు అంటారు, నీ వాక్యము జుంటు తేనె దారల కన్నా మధురం అంటారు. మరి మధురం కనుకనే ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్త విషయాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు చదివితే మీకు ఇప్పుడు నాకు తెలిసి వచ్చిందా? మీరు భలేగా అంటారు అయ్య గారు. అట్టా అనేవాళ్ళం అయితే మీ వాక్యం చెబితే వాక్యానికి వ్యతిరేకంగా మేము కూడా వాక్యాన్ని అందుకుని దానికి సంగతులు చెప్పేవాళ్ళం. మేము ఎప్పుడు చదివాము బైబిలు తెలియదు, మాకు గుర్తే లేదు, జ్ఞాపకం కూడా లేదు. ఇప్పుడు పోయిన వారం వాక్యం ఏమన్నా గుర్తుందా అమ్మా? యెహోవా మాట, నా మాట వినువాడు మీ మాట వినును. యేసయ్య మాట ఎవరైతే వింటారో దాని దాసుని మాట కూడా వింటారు. మీ మాట వినకపోతే నా మాట వినట్లేదు, మీ మాట వింటేనే నా మాట విన్నట్లు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడే చెబుతున్నాడు. మాట విన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో ముళ్ళ పొదలో గచ్చతుప్పలు తంతున్నారు. ఈరోజు కూడా అంతే కదా. ఒక వ్యక్తి ఏమో దేశదిమ్మరైపోయాడు, దేవుని మాట విన్న వ్యక్తి. ఒక వ్యక్తి ఏమో నవ్వింది, ఏం చేసిన నిజమైన నవ్వుగా మార్చబడింది. విన్నటువంటి దైవజనుని మాట విన్నటువంటి వ్యక్తికి స్వస్థత వచ్చింది. దైవజనుని మాట విన్నటువంటి వ్యక్తికి కరువు తీరిపోయింది. దైవజనుని మాట విన్నటువంటి ఒక తల్లికేమో అప్పు తీరింది. దైవజనుని మాట విననటువంటి వ్యక్తికి ఏమొచ్చిందంట? రోగం వచ్చింది. ఎవరైనా గెహాజీ. దేవుని బిడ్డలారా, నా మాట వింటే మీ మాట విన్నట్టు. దేవుడు చెబుతున్నటువంటి మాట మీ మాట వినకపోతే నా మాట వినకపోయినట్టే. ఏ మాట వినాలి? పాస్టర్ గారికి ఆస్తులు కూడబెట్టమనే మాట వినాలా? వాక్యానుసారమైనటువంటి మాట. ఆ వాక్యము గద్దింపుదైనా సరే. ఆహాబు అనే రాజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పాస్టర్ గారు అయినటువంటి ఆయన దాసుడైనటువంటి ఏలియా గారు ఏం చేస్తాడు? అమ్మ రాజుగారు అంటాడా? ధైర్యపరుస్తాడు. మీరు చేసింది తప్పు, పొరపాటు, సరిదిద్దుకుంటే బతుకుతావు, లేకపోతే పోతావు. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు కూడా 2 తలంపుల మధ్య ఉంటే వాళ్ళ మధ్య కూడా ఏం చేస్తాడు? ధైర్యంగా ఖడ్గితంగా చెప్తాడు. వింటే మీ జీవితాలు బాగుపడతాయి, మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. లేకపోతే
ఏమైపోతారు? చచ్చిపోతారు. రెండు తలంపుల మధ్య బతకొద్దు. ఒకప్పుడు విశ్వాసిగా, మరొకప్పుడు అవిశ్వాసిగా బతకొద్దు. ఒకప్పుడేమో పాస్టర్ గారు చెప్పిన మాట, మరొకసారి లోకం చెప్పినటువంటి మాట వినొద్దు. అట్లా విన్నారు అనుకోండి, రెండు తలంపుల మధ్యలో ఉంటే ఏమైపోతారు? ఎందుకు కాకుండా పోతాడు. మనకు సామెత కూడా ఒకటి ఉంది, వేస్తే ఒక పడవ మీద అడిగే, రెండు పడవల మీద అడిగేస్తే ఏమి చేస్తాయంట, ఇది దూరం అది దూరం మధ్యలో మునిగిపోతాయి. రెండు పడవలు దగ్గరగా ఉన్నప్పుడు సరదాగానే ఉంటుంది. ఏమని ఉంటుంది? రెండు కలిసి ఎప్పుడు ప్రయాణం చెయ్యవు. అందుకే అక్కడ అంటాడు యాకోబు పత్రికలో, ఏమంటాడు అంటే, ఒక నీటి బొగ్గ నుండే ఉప్పు నీరు, చేదు నీరు, ఒక బొగ్గ నుండే మంచినీరు ఊరతాయా? ఊరో. విశ్వాసికి అవిశ్వాసతో పాలు ఎక్కడా, పొంతు ఎక్కడా, జత ఎక్కడా? ఉంటే విశ్వాసిగానే ఉండు, లేకపోతే అవిశ్వాసిగానే ఉండు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చని స్థితి నీలో ఉంది కనుక బయటకు ఉమ్మేస్తానంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా విశ్వాసానికి సంబంధించిన సంగతులను మీకు తెలియజేస్తాను. ఆ విశ్వాసం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మీకు కూడా ఆశ్చర్యం కలిగితే కలగదు. ఒకసారి పరిచయం చూడండి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. 3వ వచనం నుండి. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా స్థలములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలింపుట కలదు. ఆ నీళ్లు కదిలింపిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములు రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఓచ చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒకడు మనుషుడుండెను. యేసువాడు పడి ఉండుట చూసి వాడప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నట్టు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోడిలో దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ వచనం నుండి 9వ వచనం వరకు 6 వచనాలను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు బైబిల్లో రెఫరెన్సులు ఉండవు, మీరు ఎవరు కూడా నేను చెప్పినప్పుడు ఆ వచనం వైపు తర్వాత వాక్యం వైపు ఆశగా చూడండి. ఎందుకంటే చలనము లేని విశ్వాసము, ఏమాత్రము కదలిక లేనటువంటి విశ్వాసము, చలనము లేని విశ్వాసము, కదలిక లేని విశ్వాసం బహుభయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక చివరిగా 9వ వచనములో నుంచి 13వ వచనం కూడా చదివించిన ఆ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చూడండి, 3వ వచనంలో ఇక్కడ జరుగుతుందో ఒక సంగతి చూడండి ఒకసారి. ఏమనుందో, దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూతలు కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడినను. గనుక మండపముల యొద్ద రోగులను, కుంటివారు, గుడ్డివారు, ఓచ చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఎక్కడ ఉందండి? బెతెస్దా కోనేరు. ఈ బెతెస్దా కోనేరు దగ్గర 5 మండపాలు దానికి ఉన్నాయి. 5 మండపాలు, 5 గాయాలు. దేవుని బిడ్డలారా, బెతెస్దా కోనేరు మందిరానికి సాదృశ్యంగా ఉంది. బెతెస్దా కోనేరు దేనికి సాదృశ్యంగా ఉందండి? దేవుని మందిరము, దేవుని సన్నిధి. అందుకే నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుము. అనేక రకాలైన పాటలు రాశారు. మందిరములోనికి రారండి, ఎవరిని చూడాలంట? యేసయ్యను చూడండి. అక్కడ ఏమున్నాయంట? ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మందిరానికి రండండి అంటే మందిరానికి ఎప్పుడు వస్తున్నాం? మందిరానికి ఇప్పుడు ఏం సమస్య తగలాలంటే గుడ్డోడు కనుక అక్కడికి వెళ్ళారు. నేను గుడ్డోడు అవ్వలేదుగా. మందిరానికి నాకు పని ఏముంది అయ్యగారు? కుంటోడు కాబట్టి వాడు వెళ్ళాడు, నాకు కుంటోడు కాదుగా. మందిరంతో నాకు పని ఏముంది అయ్యగారు? ఆడు మోగోడు కాబట్టి వాడికి వెళ్ళాడు, నాకు మోగోడు కాదుగా. మందిరంతో నాకు పని ఏముంది అయ్యగారు? వాడికి అప్పులు ఉన్నాయి కాబట్టి వాడికి వెళ్ళాడు, నాకు అప్పులు లేవుగా. ఇవన్నీ లేవా? ఇవన్నీ మనకి డబల్ పెరిగిపోయి ఉన్నాయి. లేవా? వ్యాధిగ్రస్తులు లేరా? అప్పులు ఉన్నోళ్ళు లేరా? సమస్యలు ఉన్నోళ్ళు లేరా? ఇబ్బందులు ఉన్నోళ్ళు లేరా? వీళ్ళందరూ ఎక్కడ చేరారంట?
బెతెస్దా కోనేరు మందిరం చుట్టూ చేరారంట. బెతెస్దా కోనేరు మందిరం చుట్టూ చేరారంట. ఎందుకు? దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, కదలబడినప్పుడు ఎవడైతే హృదయం కదులుతుందో వారి జీవితంలో ఏం జరుగుతుందంట? స్వస్థత. ఏం జరుగుతుందంటండి? ఇప్పుడు ఇది దేవదూత ఎవరికి సాదృశ్యం అండి? దేవుని సేవకుడు, దైవజనుడికి సాదృశ్యము. అసలు మందిరంలోనికే రానప్పుడు హృదయం ఎక్కడ కదిలింపబడద్ది? మందిరంలోనికి రావడానికి ఆసక్తి లేనప్పుడు హృదయం ఎక్కడ కదిలింపబడుతుంది? అయితే ఇక్కడ విశ్వాసం ఎందుకు మెచ్చుకోవాలో ఒక విషయం చెప్తా. చలనము లేని విశ్వాసి అంటానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను దేవుని బిడ్డలారా. చలనము లేనటువంటి విశ్వాసి అంటానికి కూడా రీజన్ ఏంటో చెప్తావా? ఒక్కొక్కరు క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకు వస్తూ ఉంటారు. ఏ వాక్యం విన్నారో వాళ్ళకి గుర్తుండదు. ఏ వాక్యం చెబుతున్నారో, ఏ వాక్యం విన్నారో చెప్పే హృదయం వారికి ఉండదు. కానీ వారు దేని కొరకు వస్తున్నారు చెప్పండి? ఎటువంటి భక్తి వాళ్ళది? ఎటువంటి విశ్వాసం అండి? అమ్మా, చలనం ఉండదు. ఏం నేర్చుకున్నారో తెలీదు. అబద్ధాలు మానరు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం రాదు, వాక్యము చదవరు, పాటలు పాడరు, ఏమీ నేర్చుకోరు, నేర్చుకోవాలని ఆసక్తి ఉండదు. కానీ ఎక్కడుంటారు? వారం ఎక్కడుంటారండి? మండపం చుట్టూ ఉంటారు. మండపం చుట్టూ ఉంటారు. మండపం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంట? బెతెస్దా కోనేరు చుట్టూ గుంపులుగా పడి ఉన్నారంట. ఎప్పుడైతే దేవదూత వచ్చిన కదిలిస్తుందో నీళ్ళలో టక్కన అంట దగ్గర పడిపోతారంట. ఎవరు? స్వస్థత కావలసినటువంటి వ్యక్తి, స్వస్థత కొరకు ఎదురు చూసే వ్యక్తి. దేవుని బిడ్డ, నీ బ్రతుకు బాగుపడాలి అంటే, జీవితం బాగుపడాలి అంటే, కుటుంబం కట్టబడాలి అంటే, బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలి అంటే, నీ భర్త నిన్ను బట్టి కొనియాడబడాలి అంటే ఏం చేయాలి? నీళ్లు కదిలిన ఎమ్మటే ఏం చేయాలి? ఆలోచించకూడదు ఒకలా. అమ్మా, ఆలోచించుకుంటూ దూకారా? ఇక్కడ స్వస్థత కావాల్సినటువంటి వారు ఆలోచించుకుంటూ దూకారా? దేవుని సేవకుడు వాక్యం చెప్పగల నీ హృదయం కదిలినమ్మండి ఏం చేయాలి? దాన్ని హృదయంలోనికి తీసుకోవాలి, వాక్యానుసారముగా బ్రతకాలి. ఏ వ్యక్తి అయితే అలా బ్రతుకుతారో దైవ గ్రంథంలో దేవుడు గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెనలు దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవదూతల నీళ్లను కదిలించిందో మందిరంలోకి వచ్చి దేవుని సంగతులను వివరిస్తాడో దైవజనుడు, దేవుని దాసుడు దేవుని మాట వివరిస్తాడో ఏం చేయాలంటండి? ఇది నాకు కాదు భారతికి, భారతి నాకు కాదు, ఇది రాణికి, మా ఇద్దరికి కాదు, మాకంటే ఇద్దరికంటే పెద్ద సరోజినమ్మ గారికి, నాకంటే వయసులో శక్తి ఉంది, వాళ్ళు ముగ్గురున్నారు వాళ్ళకి. ఎవరికి ఇది? లేకపోతే ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తారంటే మన సంఘం చేద్దాం అప్పుడప్పుడు. అమ్మ ప్రార్థన పెట్టుకుందామా? అమ్మ ఏమన్నా భోజనాలు పెట్టుకుందామా అంటే ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేశారు? దేవత వాళ్ళు చెప్పారా? నువ్వు దిగంటే అన్నారా? అమ్మా, నువ్వు దిగంటే నువ్వు దిగు అనుకున్నారా? నువ్వు చెయ్యంటే నువ్వు చెయ్యి అనుకున్నారా? కొన్ని సంఘాలు పెద్దగా ఆశీర్వదించబడుతున్నాయి అంటే ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల కార్యాలు జరుగుతున్నాయి? ఎందువల్ల అద్భుతాలు జరుగుతున్నాయి? సతీష్ కుమార్ గారికి పెద్ద సంఘం 2 లక్షల మంది విశ్వాసులు అంట. ఆయన అందరికీ పరిచయం అయ్యాడు. ఆయన తెలుసు, కానీ ఆయన అందరికీ తెలుసు, కానీ ఆయనకు వాళ్ళందరూ తెలియదు. ఆయనకు వాళ్ళందరూ మరి ఎట్లా అంత పెద్ద సంఘం అయిందంటారు? అమ్మా, కదిలిన ఎమ్మటే టక్కన క్యాచ్ చేస్తున్నారు వాళ్ళు. కదిలిన ఎమ్మటే అట్లా దాంట్లో అందరూ బికారులు ఉంటారు అనుకుంటున్నారా? సంఘంలో పనికిరాళ్ళు ఉంటారు అనుకుంటున్నారా? పాసి పని చేసిన ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంట? షార్పుగా కత్తి, పొదును పట్ట కత్తిలా ఉంటారు. బెకారులు అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. దేవుని బిడ్డలారా, నేను చెప్పాను గత కాలంలో కూడా 2005కు ముందు భక్తి ఎలా ఉండేదంటే పాస్టర్ గారు వారానికి ఒక ప్రసంగమే చెప్పేవాడు. కానీ వాళ్ళు షార్ప్గా ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబాలు కూడా అంత ఆశీర్వాదకరంగా ఉండేవి. పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారంటే ఎంత సంతోషించేవాళ్ళు.
ఎంత ఘనంగా ఎంచుకునేవాళ్ళు. ఎందుకంటే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మా ఇంటికి అద్భుతాలు చేస్తారని ఆశపడేవాళ్ళు. నిజంగా అట్లాగే జరిగాయి. నిజంగా అలాగే దీవించబడేవాళ్ళు, అలాగే ఆశీర్వాదకరంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? భక్తి నీళ్ళ మజ్జిగ అయిపోయింది. ఏ మజ్జిగ అయిపోయిందండి? భక్తి దావీదు మజ్జిగ ఎట్లా అయిపోయింది? నీళ్ళ మజ్జిగ అయిపోయింది. పెరుగు కాదు, నీళ్ళ మజ్జిగ అయిపోయింది. కొన్ని రోజులకి గంజి అయిపోద్ది, కొన్ని రోజులకి గంజి అయిపోద్ది. దేవుని బిడ్డలారా, నీళ్లు కదిలించినప్పుడు పిమ్మట నూదిగంటే నువ్వు చెప్పుకోలా. ఏం చెప్పారు? అమ్మా, ఒకవేళ నేను ముందు అందరూ నన్ను కొడతారని ఊరుకున్నారా? ఏం చేశారంటే వీళ్ళు, అమ్మా నేను ఆశీర్వదించబడాలి, నేను ముందుంటా, నేను దీవించబడాలి, నేను ముందుంటా, నాకు దీవెన కావాలి, నేను ముందుంటా. కాకులు పొడిచినట్టు పుడతారు, నేను ముందు వెళ్తానని ఎవరు ఆలోచించలా అనుకున్నారా? నేను దేనికన్నా ముందు దిగాను అనుకోండి, వీళ్ళందరితో నేను తట్టుకుని నిడదాకా మా పక్క నుండి మాకంటే ముందు దిగుతావా అన్నలు ఉన్నారా? ఎవరు నిన్న కదా నువ్వు వచ్చింది పక్కకు వచ్చింది మాకంటే ముందు ఎప్పుడు దిగారు నన్ను అన్నారా? అంటారా? అక్కడేంటి పోటీ? దేనికి పోటీ? భక్తిలో ఎదగటానికి పోటీ, బలంగా నిలబడటానికి పోటీ, బలంగా స్థిరపడటానికి పోటీ. కొన్ని సంఘాల్లో దేనికి పోటీ పడుతున్నారు తెలుసా? పాస్టర్ గారిని పొడవడానికి పోటీగా ఉంటున్నారు. దేనికి పోటీగా ఉన్నారు? మా పాస్టర్ గారు ఏంటో ఏ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏ వాసన వస్తుందంట? మసాలా వాసనే వస్తుంది. ఆ పాస్టర్ గారికి ఎట్ట అడుగుతుందో, ఈ పాస్టర్ గారు ఎట్ట అడుగుతుందో తెలియట్లేదు. ఏం చేస్తారంటే పాస్టర్ గారిని కాకులు పొడిచినట్టు పొడుతుంటారంట కొంతమంది. చెబుతుంటారు, చాలామంది చెబుతుంటారు బాధలు, ఆ పాస్టర్లు చెప్పే బాధలు. దేవుని బిడ్డలారా, ఒక విషయం గమనించండి. దేవుని సేవకు వచ్చిన ఏ వ్యక్తికి కూడా సంఘం పట్టించుకోకపోయినా, లోకం పట్టించుకో చచ్చిపోయినట్టు ఎక్కడా లేదు. ఎందుకని? చేసేది ఎవరి పని? దేవుని పని. దేవుని పని దేవుని పని కనుక దేవుడే చూసుకుంటాడు. అట్లా చెప్పి సంఘం సైలెంట్గా ఉండమంటారా? సంఘంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. నేను దీవించబడాలంటే దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నీళ్ళు కదిలించాడు. ఈ వాక్యం ద్వారా నా హృదయం కదిలింది. నేను ప్రార్థన చేసుకోవట్లేదని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థనలో బలంగా ఉండాలి. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగాలు తీసుకురామని చెప్పాడు. నేను తీసుకురావాలి. దైవజనుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, మీ ఇంట్లో కఠినంగా కుటుంబ ఆరాధన జరగాలని, నా కుటుంబంలో ఆరాధన జరగాలి. దైవజనుడు చెప్పాడు, నా నోరు కంట్రోల్లో ఉండాలని. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇక నుంచి ఏం చేస్తాను? ఇప్పటి వరకు చచ్చి పిచ్చి మాట్లాడి నా నోటికి తాళం వేసుకుంటాను. దైవజనుడు నాతో చెప్పాడు, అన్యులతో సావాసమతిగా చేయదు, నీకు ప్రమాదకరం అని చెప్పాడు. ఇక నుంచి వాళ్ళతో దూరంగా బ్రతుకుతాను. దైవజనుడు చెప్పాడు, అపహాస్యులు కూర్చోకూడదని, నా నోట నుండి అపహాస్య మాటలు పలకూడదని. నేను ఇప్పటి వరకు తెలియని భక్తి చేశాను. ఇక నుంచి ఏం చేస్తాను? ఆ నోటిని కంట్రోల్లో పెట్టుకుంటారు. పక్కన ఉన్న వారిని ప్రేమించు, పక్కన ఉన్న వారితో సమాధాన పడమని చెప్పారు. ఇప్పటి వరకు నన్ను గురించి చుట్టుపక్కల వాళ్ళు దడిచేవారు. ఎందుకు దడిచారంటే నా నోటికి దడిచిపోయారు కనుక. నా నోటికి ఏం చేస్తాను? నేను తాళం వేస్తా. ఇవన్నీ చేస్తే బాధపడాలి, పడు. ఇవన్నీ చేస్తే నేను తృణీకరించబడతా, పడు. ఇవన్నీ చేస్తూ ఉంటే అవమానించబడాల్సింది, అయినా పడు. ఒకరోజు దడిసే జీవితం, ఒకరోజు దడిసే దొడుపు నీకు కావాలా? కట్టబడ్డ నీ కుటుంబం కావాలా? కట్టబడ్డ కుటుంబం కావాలా? ఆశీర్వాదకరంగా ఉన్న నీ బిడ్డలను చూస్తూనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఆయన భోజన బల చుట్టూ వారి పిల్లలు పచ్చని ఒలేవ మొక్కల వలె ఉంటారు. అంత మాత్రమే కాకుండా నీ పిల్లలను నీవు, మా తాత మా నాన్నమ్మ ఎంత ధన్యులండి. ఎన్నో తరాలను చూశారు వాళ్ళు? 3 తరాలను చూశారు. 3 తరాలను చూశారు. అబ్రహాం గారికి కూడా లేదంత ఆధిక్యత, ఒక్క తరాన్నే చూశాడు ఆయన. కానీ మా తాత మా మామ జీవించింది 80 సంవత్సరాలే. కానీ ఎంతమందిని చూశారు? 4వ తరాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకని చెప్తుంది దేవుని వాక్యం? ఏం చెప్తుంది అని అంటే, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలను నీవు చూచెదవు. దేవుని బిడ్డలారా, నాలాగా బలమైన వాక్యం చెప్పే వ్యక్తి రాలేదు ఆయన మా మధ్యకి. తెలిసి తెలియనటువంటి మాటలే చెప్పే వ్యక్తి వచ్చారు. తెలిసి తెలియనటువంటి మాటలు చెప్పే వ్యక్తే వచ్చాడు. ఆ తెలిసి తెలియని మాటలు ఏ మాటలైతే చెప్పాడో, తెలిసి తెలియని మాటలు ఏవైతే ప్రకటించారో ఆ మాటలు హృదయంలో చేర్చుకున్నారు. చేర్చుకున్న ప్రకారంగా, అయ్యా మనం మీటింగ్కి వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్ళారు. మీ ఇంట్లో ప్రార్థన పెట్టమంటే ప్రార్థన పెట్టారు. నువ్వు బాప్తిసం తీసుకోమంటే బాప్తిసం తీసుకున్నారు. విగ్రహారాధనకు దూరంగా ఉండాలంటే విగ్రహారాధన దూరంగా ఉన్నారు. మీకు వీళ్ళతో మీరు సహవాసం చేయకూడదంటే వాళ్ళకి దూరంగా ఉన్నారు. నేను బట్టి చెప్తాను, నేను ధైర్యంగా చెప్తాను. అప్పట్లో ప్రార్థన ఆరాధన క్రమంగా ఉండేది కాదు కనుక ప్రార్థన ఆరాధన క్రమంగా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ విగ్రహ ఆరాధన నా కుటుంబంలో జరగనే
జరగనీయలేదు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ నీళ్లు కదిలించబడిన పిమ్మట మొట్టమొదట ఎవడు దిగుతాడో వాడు. పాస్టర్ గారు ప్రకటించినమ్మని ఎవరు చేయిస్తున్నారు చెప్పండి? ఎవరు చేయిస్తున్నారు? ప్రార్థన పెట్టుకుందామా అమ్మ? ఒకరి మొక్కాలు ఇంకొకళ్ళు. అమ్మ ఏదైనా కార్యక్రమం చేద్దామా అమ్మ? ఒకళ్ళ మొక్కాలు ఇంకొకళ్ళు. ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే నాకు ఘనంగా జరిగించాలి. ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యగారు మీ సంఘానికి ఎప్పుడు ఏం పిలిచాను చెప్పండి. మీకు చెప్పుకుంటే బాధాకరమైన విషయం. పాస్టర్ గారు నేను మహిమ మొన్న గుంటూరు కాకాన సోలకి వెళ్తా అంటే దేవుని కాను గురించి చెప్పట్లేదు. మీరు కానుక వేయకపోయినా పర్లేదు, కానీ మీకు శాపాన్ని తెచ్చుకోవద్దు. ఏ కాగితాలు వేస్తున్నారు అనుకుంటున్నారు? స్టిక్కర్లు అంటించిన కాగితాలు. పాస్టర్ గారు కుష్టి వ్యాధి వచ్చిన అబ్బాయి గురించి ఆ మొహం ఇంకా కింద ఇంకా పై ఇంకా చూస్తున్నాడు. ఎందుకని? ఏమ్మా ఈ తప్పు నీ దగ్గర ఏమీ లేవా అని అంటే చెప్తున్నాను. మీరు ఇచ్చిన కానుక తిరిగి మళ్ళీ అక్కడికి ఇస్తే మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు కానుక వేయకపోయినా ప్రాబ్లం లేదు, శాపం తెచ్చుకోదు. దేవుడు ఏమన్నాడు దేవుడు మలాకి గ్రంథంలో? కుంటిదాన్ని గుడ్డిదానిని నాకు ఇస్తే నేను సంతోషపడతానా? ఏమొస్తుందంట దాని బదులు? శాపం వస్తుందంట. గుర్తించండి, శాపం వస్తుందంట. దేవుని బిడ్డలారా శాపం తెచ్చుకోవద్దు. మందిరానికి వస్తే ఎందుకు శాపం రావాలి మీకు? మీ దగ్గర లేకపోతే సైలెంట్ కూరుకోండి. అట్లా వేసి మీరు శాపం తెచ్చుకోవద్దు. అది భయంకరంగా దేవుడు దృష్టిస్తాడు. నేను నీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని ఎవరు అన్నారు అనుకున్నారు? మలాకి గ్రంథంలో మీరు కావాలంటే ఇంటికి చదువుకుని 1వ అధ్యాయంలో ఉంటుంది మలాకి గ్రంథం, చిట్ట పుస్తకం. దేవుని బిడ్డలారా గుర్తించండి, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీళ్లు కదిలిన పిమ్మట మొట్టమొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను. ఏం చేశారంట? స్వస్థపరచబడ్డారంట. స్వస్థపరచబడలేదా? స్వస్థపరచబడ్డారు. దేవుని బిడ్డరా, పాస్టర్ గారు చెప్పినటువంటి మాట హృదయం కదిలింది. ఎవరికే? కొర్నేలు అనే ఒక వ్యక్తికి హృదయం ఏమైందంటండి? ఉదయము కదిలి. మీరు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఉంటుంది, ఇంటికి వెళ్తే చదువుకోండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చి నేను సిద్ధంగా ఉన్నాను బాప్తిసం, నేను నా కుటుంబం బాప్తిసం తీసేసుకుంటాం. నువ్వు చెప్పినటువంటి మాట మా హృదయాన్ని ఏం చేసిందంట? కదిలించి. కుటుంబం రక్షణలోకి వచ్చిందా? ఐపితి అని ఒక ఆర్థిక శాఖ మంత్రి వెళ్తాడు, పిలుపు దేవుని గురించి చెప్తారు. హృదయం కదిలబెడితే సంవత్సరాలు గ్యాప్ తీసుకోలే, టైం గ్యాప్ తీసుకోలే. ఏమన్నాడు? రథము పక్కన ఆపి, ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తీసం ఇయటానికి నీకేమైనా ఆటంకం అభ్యంతరం అన్నాడు. ఏమైంది? వెంటనే రక్షించబడ్డాడు. తుయితరు పట్టణస్తురాలు ఉదారంగా అంటే అర్థం ఏంటమ్మా? కుంకుమ పొడి అమ్ముకునే ఆవిడ. పౌలు వాక్యం చెబుతుంటే హృదయం ఏమైందంట? హృదయం, ఈ అపోస్తుల కార్యాలు ఉంటుంది, మీరు చదువుకోండి. హృదయము కదిలింపబడి, అయ్యా నేను నీ వాక్యం ముందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను నమ్మితే నా గృహంలోకి వచ్చి కొంతకాలం ఏం చేయమ్మా? నా ఇంటిలో ఉండి దేవుని సువార్తగా దేవుని పనిగా వాడుకో, నా ఇంటిని దేవుని పనికి ఉపయోగించుకో, నేను విశ్వాసం గల దానిని విశ్వసిస్తే. ఎవరు చెప్పిన మాట హృదయం కదిలింపబడింది? అనేకులకు తెలియజేసింది. దేవుని బిడ్డలారా, ఒకే ఒక వ్యక్తి ముందు ఏ వ్యక్తి దిగుతాడో ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని పని ప్రకటించినప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు అభ్యంతరపడతారంటే ఏడ్చే జీవితాలు ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాయి. సనుగుడు గొనుగుడు ఏమవుతుందంట? భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే చెప్తాను, మీరు ఏ పని చేసినా ఎట్లా చేయాలని చెప్తున్నాడు దేవుడు? సంతోషంతో పని చేయండి. మీరు పడే కష్టము, మీరు పడే ప్రయాస ఎట్లా ఉండాలి? సంతోషంగా దేవుని పని, నేను నాకు దీవెనలు మూట కట్టుకొని వెళ్తానన్న ఆశతో చేయండి. అంతే తప్ప సంచయించుతూ సనుగుతూ చేయొద్దని పేతురుపత్రికల్లో దేవుడు తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఎట్లా చేయాలంట? సంతోషంతో చేయాలి. మొట్టమొదట ఏ వ్యాధిగ్రస్తవాడైనను, ఏ రోగైను, ఏ గుడ్డివాడైనను ఎవడైతే ఆ కోనేరులో దిగుతాడో అట్టివాడు ఏమవుతున్నాడు? స్వస్థపరచబడుతున్నారు. కోనేరు చుట్టూ ఉన్నారంటండి. కోనేరు చుట్టూ ఉన్నారు. ఎప్పుడు కదులుతుందా అని చెప్పి అన్నీ ఏం చేశారంట? చెయ్యి ఎత్తడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు పాస్టర్ గారు పని చెప్తారా,
ఎప్పుడు దేవుని పని చెప్తారా? ఎప్పుడు దేవుని పనికి సంబంధించిన పని వస్తుందా? ఎప్పుడు నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఎప్పుడు నా కుటుంబం కట్టబడుతుందా? ఎప్పుడు నా కుటుంబం దీవెనకరంగా ఉంటుంది? ఎప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా బ్రతుకుతాను అని ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆసక్తితో ఎదురు చూసే వ్యక్తులై బ్రతకాలి. దేవుని బిడ్డలారా, మీకు బెతెస్దా కోనేరు గురించి చెప్పాను, దూత కదలిక గురించి చెప్పాను. బెతెస్దా కోనేరు దేనికి సాదృశ్యం అంటండి? దేవుని మందిరము. దేవుని మందిరం చుట్టూ ఉండాలి జనం. అప్పుడొకళ్ళు వస్తూ ఉండాలా? అప్పుడొకళ్ళు వస్తూ ఉండాలా? దేవుని మందిరం చుట్టూ ఉండాలా? దేవుని మందిరం చుట్టూ ఉండాలా? అప్పుడొకళ్ళు వస్తూ ఉండాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లు నా చర్చి, నా మందిరం ఊరికి చివర కట్టమన్నాడా? ఎక్కడ కట్టమని చెప్పాడు? ఇది కట్టేటప్పుడు ఊరి చివరే. మందిరం కట్టేటప్పుడు ఇది ఇల్లు తక్కువగానే ఉన్నాయమ్మా సరోజనమ్మ గారు. మందిరం ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇల్లు తక్కువగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ఇది సెంటర్లోకి వచ్చింది. ఏం చేస్తారంట దేవుడు? ఆశీర్వదిస్తాడు అంట. నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీ పాళెం మధ్యలో నా గుడారాన్నే ఏర్పాటు చేయడం దేవుడు చెప్పాడు. నిజంగా మందిరం ఉంటే ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరంగా ఉంటుందో. మందిరం ఉన్నటువంటి గ్రామము, మందిరములో గడపడం ఎంత ఆశీర్వాదమో. బెతెస్దా కోనేరు మందిరానికి సాదృశ్యంగా ఉంది. రెండోది, దేవుని దూతలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారమ్మా? దైవజనునికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు బెతెస్దా కోనేరు వచ్చింది, దేవుని దూతలు వచ్చి తర్వాత దగ్గరికి వెళ్తాం. 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గలవాడు ఒకడు ఉండెను. ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటండి? 6వ వచనం కూడా చదువుకుందాం. యేసువాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు, తిరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడిగి. ఇక్కడ 2 విషయాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిది ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే అక్కడ? 38 సంవత్సరాల నుంచి. ఏం లేదు ఆడికి? అమ్మ చెప్పండి, 35 సంవత్సరాల నుంచి ఏం లేదు ఆడికి? యేసు ప్రభు వయసు ఎంత అప్పటికి? యేసు ప్రభు శరీరధారి అయి భూలోకానికి వచ్చి ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నుంచి పడి ఉన్నాడు అక్కడ? ఎప్పటి నుంచి వస్తున్నాడు యేసయ్యాడిని అక్కడ? 8వ దినమా సున్నత చేయించుకోవడానికి వచ్చాడు, చూశాడు. 12వ సంవత్సరం 3వ సంవత్సరం యెరూషలేము వచ్చాడు, చూశాడు. 13వ సంవత్సరం యెరూషలేము వచ్చాడు, చూశాడు. ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తా ఉన్నాడు, చూశాడు. ఆడు ఏమంటా? ఎట్లా ఉందాడు పరిస్థితి? ఎట్లా ఉంది అమ్మ? మరోసారి చదవండి, మీకు అర్థమవుద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి పడున్నాడంటే అక్కడ? 38 ఏండ్ల నుంచి. యేసు ప్రభు వయసు ఎంత అప్పుడు? శరీరధారి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు. అంటే ఇంకెన్ని సంవత్సరాల ముందు నుంచి పడి ఉన్నాడు అక్కడ? ఆయన బాల్య దిశ నుండి ఆయన బతుకు మారిందా? దేవుని బిడ్డలారా, కొత్తగా నేను సంఘంలోకి వచ్చాను. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్లు, ఇంటర్నెట్ వాళ్ళారా మీతో దేవుని దాసునిగా చెప్తున్నాను. కొత్తగా సంఘంలో చేర్చబడ్డ నాకంటే సీనియర్స్ అలాగే ఉన్నారు. కుంటివారు గాను, గుడ్డివారు గాను, అంగహీనులు గాను, రోగులు గాను, బలహీనులు గాను, శక్తి లేని వారు గాను, ఏ కార్యము ముందుకు తలపెట్టనటువంటి వారు గాను, ప్రార్థన విశ్వాసం పట్ల ఆసక్తి లేని వారుగా ఉన్నారు. దేవుని పని పట్ల ఆసక్తి లేనటువంటి వ్యక్తిగా ఉన్నారు. నీరు గార్చే వారిలా ఉన్నారు. కనుక నేను కూడా అలాగే ఉంటాను అనుకుంటావా? యేసు ప్రభు ఎప్పుడు చూశాడనే? 8వ దినం కానుండి 33 సంవత్సరాల పాటు చూస్తూనే ఉన్నాడు. ఏమైనా శరణం ఉందా వాళ్ళలో? ఏమైనా మార్పు ఉందా? ఏమైనా శరణం ఉందా? ఇంకో విచిత్రమైన సంగతి లాస్ట్ తర్వాత చెప్తాను మీకు నేను. ఏమన్నా ఆ విశ్వాసి దగ్గర యేసయ్య మార్పు చూశాడా? ఫస్ట్ రోజు 8వ దినం చూసినప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూడా సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉంటారు, యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఏ ఆచారాలను కలిగి ఉంటారో యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అవే ఆచారాలు, ఎదురొచ్చే ఆచారాలు, శుక్రవారం ఇప్పటికీ ఇవ్వని ఆచారాలు, మంగళవారం పూట పేడ తీయకూడదని ఆచారాలు. అమ్మా ఉన్నాయా లేవా? ఎవరైనా చచ్చిపోతే మొహాను పుసుక్కుని ఊసే ఆచారాలు ఉన్నాయా లేవా చెప్పండి. ఇప్పటికయ్యే ఆచారాలు. అన్యుడైంది మొదలుకొని ఇప్పటికి అదే ఆచారాలతో ఏమవుతారు? ఏమైనా మార్పు ఉందా వీళ్ళలో? వాళ్ళు ఏమైనా మార్పు ఉందా? అదే రీతిలో ఎట్టబడి ఉన్నాడు, వీళ్ళు కూడా అలాగే బడి ఉన్నారు. కానీ ఎక్కడున్నారు?
వారం వారం టయానికి వచ్చేస్తారు చర్చికి. ఎక్కడ ఉంటారండి? పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఏమీ తెలియదు. ప్రార్థనలో వచ్చి రాని ప్రార్థన, దేవుని నమ్ముకోకముందు ఏ ప్రార్థన చేశారు ఇప్పుడు కూడా. ఆ రోజు బైబిల్ చదువుతుంటే బైబిల్లో కంటే దాంట్లో వాక్యంలో ఉన్న వాటికంటే బయట సంగతులు ఎన్ని వచ్చాయో బైబిల్ చదువుతూ ఇప్పటికి కూడా ఏమవుతున్నాయి? అయ్యే తప్పులు. నేను బైబిల్ చదివితే తెగ తప్పులు వచ్చాయి. బైబిల్ మొక్కలు ఎగరేసేవాడిని, కానీ దేవుడు మొక్కలు ఎగరేసేలాగా ఉంచాడా? ఎందుకు ఎగరేసేలాగా లేడు? సగం తినేసేవాడు లోపల, సగం తిని సగం బయటకు వచ్చేది. తప్పులు వచ్చాయి, కంగారు వచ్చేసేది. బైబిల్ చూస్తే ప్రార్థన చేయాలంటే కాళ్ళు ఉనికిపోయాయి, వాక్యం చెప్పాలంటే భయం వేసే చెమటలు తారగారిపోయాయి. ఒక 50-60 రిఫరెన్స్లు ఈ పుస్తకం ఈ చివరి ఆ చివరిలో తిరిపిస్తే తప్ప బైబిలు ప్రసంగం చెప్పడం వచ్చేది కాదు. ప్రసంగం చెప్పేటప్పుడు నేనేం చెప్తున్నానో నాకు తప్ప ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేది కాదు. అలాగే ఉంచాడా? అలాగే ఉన్నామా? దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నేను క్రైస్తవునైంది మొదలుకొని నాలో ఏమన్నా మార్పు ఉందా? ఏమైనా మారానా? అత్తగారిని తిట్టే విషయం దగ్గర నుండి, మామగారిని తిట్టే విషయం దగ్గర నుండి, కుటుంబుల్ని తృణీకరించే విషయం దగ్గర నుండి ఏ విషయంలోనైనా నాలో మార్పు వచ్చిందా? లేక ప్రేమ ఉందా? నా గురించి వాస్తవంగా వాళ్ళు చెప్పుకోవడానికి బదులు నా గురించి నేను ఒకసారి ఆలోచించుకుందాం. నేను మారేనా? మార్పు వచ్చిందా? వారం వారం చర్చికి వెళ్తున్నానే, వీడు వెళ్తా లేదా? వారం వారం ముందే చర్చిలో ఉంటున్నాడే, వీడు లేడా? బహుశా వీడంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పర్సన్ ఎవరు ఉండరు అక్కడ. వీడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికీ ఉండదో. 38 సంవత్సరాలు యేసుప్రభు పుట్టక ముందు కానుంచి ఉన్నాడు అక్కడ. యేసుప్రభు ఎన్నోసార్లు చూశాడంట. ఎన్నిసార్లు చూశాడు? ఒక్కోసారి అనుకుంటారు, ఓ సంఘంలోని విశ్వాసం చూసి పాస్టర్ గారు, ఈ విశ్వాసే పాస్టర్ గారు ఏమనుకుంటాడు అనుకునేవాళ్ళు కూడా. నేను అనుకున్నాను కొంతమందిని చూసి, అలాగే కాదు పాస్టర్ గారు నేను కాదండి, ఏరే పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు కూడా నన్ను డీఎన్రావుపేట పాస్టర్ గారు అంటారు. అక్కడక్కడ డీఎన్రావుపేట పాస్టర్ గారు అని, ఎందుకంటే అడ్రస్ గబుక్కుని అదే వచ్చేస్తుంది కదా. ఆ డీఎన్రావుపేట పాస్టర్ గారు అంటారు. ఏదో డీఎన్రావుపేట పాస్టర్ గారు అనగానే నాకు ఫోన్ చేస్తారు, అయ్యా డీఎన్రావుపేట పాస్టర్ గారిని కాదా? నేను ఏ ఊరు పాస్టర్ గారిని? ఊరు డీఎన్రావుపేట కానీ డీఎన్రావుపేట పాస్టర్ గారిని కాదు నేను. నా పరిచర్య కమలాపురం. దేవుని బిడ్డలారా గుర్తించండి, ఎన్నోసార్లు చూశారు అక్కడ. ఎందుకు వాళ్ళు అంటున్నారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను జాబ్కి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా రోజు ఒకసారి మందిరం కాడికి వెళ్ళేవాడిని. రోజు ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని. ఖాళీ సమయం ఇంటికాడ ఉండేవాడిని కాదు, మందిరం దగ్గరే గడిపేవాడిని, మందిరం దగ్గరే కూర్చునేవాడిని, మందిరం దగ్గరే మాట్లాడేవాడిని. అప్పుడప్పుడు పాస్టర్ గారికి అప్పన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎప్పుడు చూసినా మందిరం కాదు చర్చికాడే ఉంటాను నేను ఈయన అనేవాళ్ళు. మరి ఉద్యోగం ఎప్పుడు చేస్తాను అనేవాళ్ళు. అంటే దేవుని బిడ్డలారా చెప్తున్నాను నేనండి. అందుకని చాలామంది నన్ను ఏమనుకుంటున్నానంటే, పాస్టర్ నేనేమనుకున్నాను. కొంతమంది అప్పుడు అంటారు, మీరు మిమ్మల్ని అక్కడ చూసాను, నన్ను ఎప్పుడు చూశారు మీరంటే, మీరు చర్చికాడ ఉండడం చూశారండి. నన్ను మీరు ఎప్పుడు చూశారంటే, డిఎన్రావుపేట చర్చికాడ ఉండడం. నేను డిఎన్రావుపేట చర్చి నాది కాదయ్యా, కమలాపురం చర్చి నా చర్చి అని చెప్తాను. చూడండి, ఈ బెతెస్దా కోనేరుకి ఓనర్ అనుకుంటున్నారేమో. డైలీ ఎక్కడున్నాడండి ఈయన? ఎక్కడున్నాడంటమ్మా? బహుకాలము నుండి అక్కడే కాసుకుని ఉన్నాడంట. బహుకాలం నుండి అక్కడే కాసుకుని ఉన్నాడు. అతనికంటే వెనకాల జూనియర్స్ వస్తున్నారు. ఏమవుతున్నారు జూనియర్స్? ఏదో ఒక రూపంలో బలపడుతున్నారు. పాట పాడే వరము, వాక్యం చెప్పే వరము, ఆత్మీయంగా బలపడే వరము, ఒకళ్ళు సువార్త చెప్పే వరము, దైవజనుడికి సహకరించే వరము, దేవుని దాసుడికి సహకారిగా ఉండే వరము, దేవుని పనిలో తన పని తాను కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. యేసయ్య అనుకుంటాడు, రే బాబా ఇన్ని సంవత్సరాలు అవుతుందా నువ్వు ఇక్కడుండి? ఇన్ని రోజులు అవుతుందా బాబా నువ్వు ఇక్కడుండి? ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? 38. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తుని ఎరగకముందు, ఎరిగిన తర్వాత నీ ఆలోచనలు కానీ, ఎరగకముందు నీ విశ్వాస జీవితంలో కానీ, ఎరగకముందు నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి అదే విశ్వాసాన్ని కానీ ఇప్పుడేమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా మారగలిగావా? నీ జీవితంలో ఏమన్నా క్రీస్తుని బట్టి నీ హృదయం ఏమన్నా మారిందా? మారలేదు. ఒకసారి నువ్వు ఆలోచించుకో. వీళ్ళకైతే ఇక్కడ ఏం కాలేదు, ఏం అవ్వలేదంటే ఈయన అలాగే ఉన్నాను. ఇక్కడ గో విచిత్రం జరుగుతుంది. చూడండి 5వ వచనంలో ఉంటుంది, చదవండి అమ్మా. అక్కడ యేసువాడు పడియుట చూసినప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి
ఎంత విచిత్రమో చూడండి. 35 సంవత్సరాల నుండి యేసుప్రభు ఒకసారి కూడా ప్రార్థన చేయలేదంటాడు. ఎవరు వచ్చి అడిగారు? అర్థమవుతుందా మీకు? ఎవరు వచ్చి అడిగారు? నేను చూడలేకపోతున్నారు అయ్యా, నీకేం కావాలని యేసుప్రభు వచ్చి అడిగారంట. ఎవరు అడిగారండి ఇక్కడ? నేను చూడలేకపోతున్నారన్న బాబు, నీకేం కావాలని అడిగారంట. ఎవరో? అంతేనా అడిగింది? అవునా కాదా? అసలు నీకు స్వస్థత కావాలా, లేకపోతే ఇక్కడ కూర్చొని పరికరాలు మాటలు చూస్తున్న జనంతో సహవాసం చేయడానికి వచ్చావా నువ్వు? అంతేగా యేసుప్రభు అడిగింది అక్కడ. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 35 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నారా బాబు. ఈ 38 సంవత్సరాల నుంచి నువ్వు అట్లాగే ఉంటున్నావు, నీకు స్వస్థత కావాలా? అర్థమవుతుందా నా మాట మీకు? అంటే ఈ 35 సంవత్సరాల నుంచి ఏమనట్లేదు వీడు. 38 సంవత్సరాల నుండి ప్రార్థన నేర్చుకునేటువంటి గొప్ప విశ్వాసి బైబిల్లో మనకి కనబడతాను. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుండి డైలీ చర్చికి వెళ్ళి మందిరంలో ఉండి తనకు ఏం కావాలో, తనకు ఏం అవసరమో కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెట్టలేనటువంటి విశ్వాసి. ఈ విశ్వాసి చలనం ఉన్న విశ్వాస, చలనం లేని విశ్వాస? చెప్పండి అమ్మా. చలనం ఉన్న విశ్వాస, చలనం లేని విశ్వాస? దేవుని బిడ్డలారా, మందిరము స్టార్టింగ్ నుండి మనం ఉన్నాం. ఊళ్ళో స్టార్టింగ్ నుంచి విశ్వాసులుగా ఉన్నాం. మనను బట్టి ఎవరైనా క్రీస్తు యొద్దకు ఒక్కళ్ళైనా నడిచారా? ఒక్కళ్ళన్నా వచ్చారా? దేవుడికి మనం చేసే పని ఏంటో తెలుసా? నువ్వు దశంభాగం ఇచ్చుట కంటే, నువ్వు కానుక ఇచ్చుట కంటే నశించిపోతున్న ఒక ఆత్మనైనా క్రీస్తు వైపుకు అదే గొప్ప పని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను విశ్వాసుల్ని నడిపించాను, దైవజనుల్ని నడిపించాను, దైవ సేవకుల్ని నడిపించాను, సేవకులుగా తీర్చిదిద్దాను. 6800 మంది దైవ సేవకులు తీర్చిదిద్దాను. దేవునికి స్తోత్రం. నేను మందిరంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాల చెంత చేరి, ప్రభా నీ ఇష్టమిదిగో మరి, నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను తీర్చిదిద్దు ప్రభా, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నన్ను నిలబెట్టు ప్రభా, నీకు ఏదైతే ఇష్టమో ప్రభా ఆ విధంగా నన్ను తయారు చేయి ప్రభా. దేవుడికి నేను ఇచ్చా. దేవుడికి నేను ఏమిచ్చావు? 500 కానుక ఇచ్చా. దేనికి? భోజనాలకి. ఏం చేద్దాం? వాటితో భోజనాలు వండుకొని తిని మిగిలిన దాన్ని మనం తీసుకుని వెళ్దాం. దేవుడికి ఏమి ఇచ్చావు? దేవుడు అడుగుతాడు, నాకు ఏమి ఇచ్చావు నువ్వు? దేవుడు అడుగుతాడు, నాకు ఏమి ఇచ్చావు నువ్వు? 500 కానుక ఇచ్చా. ఏం? దేనికి? భోజనానికి. నా ఆకలి ఇది కాదు. యేసుప్రభు ఏమంటాడండి? నా ఆకలి ఇది కాదు, నాకు ఏరొక ఆకలి కలదు. ఏ ఆకలి అయింది? ఆత్మల పట్ల ఆకలి. నిజంగా దేవుని ఆహారం, దేవునికి అక్కర, దేవునికి నువ్వు పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఇదిగో దేవుని కొరకు నేను ఉపయోగపడ్డాను అని నువ్వు చెప్పే స్థితిలో నీవు ఉన్నావు అంటే, ఏ పని? ఆ పని అసలైన పని. తప్పిపోయినటువంటి వ్యక్తులను యాకోబు పత్రికలో ఏమంటాడండి? కొందరినైనను అగ్నిలో నుండి బయటకు లాక్కొచ్చి బయట పడవేయట. ఏంటది? క్రీస్తునే తెలియచేయటము, క్రీస్తు ప్రేమను తెలియచేయడం. వీడికి సువార్త చెప్పడం వచ్చా? చెప్పండి. 35 సంవత్సరాల నుంచి ఉన్నోడికి ప్రార్థన చేయటమే రానోడికి సువార్త చెప్పడం వచ్చా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కరెక్ట్గా నేను ప్రార్థన చేస్తున్నానని. నీ ప్రార్థన వాడుక ప్రార్థన కాదు, దీవించు కాదు. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. 38 సంవత్సరాల నుంచి ఆడ పడి ఉండి తనకు ఏం కావాలో ఎరగలేనటువంటి దుస్థితిలో ఉన్నాడండి. 38 సంవత్సరాల్లో పడి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు యేసయ్య వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏంటి, నేను ఎప్పుడు చూసినా నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఈ వైపు నుంచి నేను 8 రోజుల నుంచి 8 రోజుల బాలుడి దగ్గర నుంచి చూస్తున్నాను. ఇప్పుడు 33.5 సంవత్సరాలు వయసు వచ్చింది నాకు. ఇంకా 6 నెలలు మాత్రమే మధ్యలో ఉంటాను నేను. ఎప్పుడు చూసినా నువ్వు అట్లాగే పడి ఉంటున్నావు. ప్రతిరోజు చూస్తున్నా కొత్తోడు బయటికి వెళ్ళిపోతున్నాడు, నీకంటే చిన్నవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు అలాగే ఉన్నావు. కారణం ఏంటి? ఏం చెబుతాం చెప్పండి? ఏం చెబుతాం చెప్పండి? ఏం మాట్లాడతాం?
వాళ్ళు తెలుగు తక్కువ కనుక అట్లా పని చేస్తానంటారా? అందరూ చెప్పారు కథ, ఈడు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? మా తాత కోటేశ్వరుడు అయి ఉంటే నేను కూడా కోటేశ్వరుడు అయ్యి ఉండేవాడిని. మా నాన్న కోటేశ్వరుడు అయితే నేను కూడా, మా నాన్నగారు పాస్టర్ అయితే నేను కూడా దేవుడిని బట్టి చెప్తున్నా. నా కుటుంబ సభ్యులు ఎవరో దేవుణ్ణి దాసులు లేరు, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను బిషప్ని చేశాడు. ఎన్ని బిషప్స్? 300 పై మంది బిషప్లు తయారు చేసే కృపించాడు. 300 పైన బిషప్లు తయారు చేసే కృపించాడు. రాష్ట్ర ప్రభుత్వాల చేత కేంద్ర ప్రభుత్వం గుర్తింపే ఆధిక్యత ఇచ్చాడు. వాళ్ళు కాదు కనుక నేను కాదనుకోలేదు, వాళ్ళు ఏమీ కాదు కనుక నేను ఏమీ కాదనుకోలేదు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? నన్ను దింపేవాడు ఎవడు లేడు అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఏమంటున్నాడమ్మా? చదవండి, మీకు అర్థం చదవండి. 7వ వచనం. ఏం చెబుతున్నాడు అమ్మ? ఇప్పుడు నువ్వు ఎందుకు తిట్టలేదని దేవుడు అడిగితే మనుషులు చెప్పిన కథే చెబుతున్నాడు. దేవుడు నువ్వు ఎందుకు దిగట్లేదు అని అనలా, స్వస్థత పొందామని ఆలోచన నీకుందా అంటే ఏం చెబుతున్నాడు కదా? దేవుని పని, నా పని నువ్వు చెయ్యి అంటే మనం ఏం చెప్తావు చెప్పండి? ప్రార్థన పెట్టుకోమంటే మనం ఏం చెప్తావు చెప్పండి? నా కొరకు నువ్వు ఏమైనా పని చేస్తావంటే మనం ఏం చెప్తావు చెప్పండి? ఏం చెప్తావు? నాకు అన్ని సమృద్ధిగా ఉంటే ప్రభా నేను ఈ పని చేస్తా, నాకు వెనకాల బ్యాక్ బోన్ లేదయ్యా, నన్ను బలపరిచేవాడు లేరయ్యా, నేను బలంగా నిలటానికి నాకు శక్తి లేదయ్యా, నాకు సామర్థ్యం లేదయ్యా, శక్తి సామర్థ్యం వచ్చినప్పుడు నేను ఆలోచిస్తానయ్యా అన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది శక్తి సామర్థ్యం నీకు? 35 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. అసలు నీలో ఆ ఆసక్తి ఉందా? నీలో అసలు ఆ భక్తి వస్తుందా? నీలో ఆ విశ్వాసం ఉందా? నీలో బాగుపడాలనే ఆసక్తి వచ్చిందా? అసలు నీకు ప్రార్థన చేయటం వస్తుందా? నువ్వు ప్రార్థన చేసావా? 38 సంవత్సరాల నుంచి వస్తున్నా, నేను వచ్చి అడిగే వరకు నీకు స్వస్థత కావాలి అనే ఆలోచన నీకు లేదే. నువ్వు పడతావు అనే స్వభావమే నీకు లేదే. కానీ నువ్వు ఇప్పుడు ఏం చెబుతున్నావు? నన్ను దింపడానికి ఎవరో లేడయ్యా, నాకు బలం ఎవరో లేరయ్యా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో లేరయ్యా, నాకు సహకరించే వాళ్ళు ఎవరో లేరయ్యా, కనుక నేను ఏం చేస్తున్నాను? సైలెంట్గా ఉంటున్నాను. ఎవరికి ఆశీర్వదించబట్టాలి? ఎవరు స్వస్థ కొరకు దేవుడు చెప్పింది ఆ మాట? ఎవరు స్వస్థ కొరకు అమ్మ దేవుడు చెప్పింది ఆ మాట? నీకు అసలు స్వస్థపడాలని ఉందా? నీ జీవితంలో మేలు పొందుకోవాలని నీకుందా? నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతకాలని ఆశ నీకుందా అని అడిగితే తను చెప్పే మాట ఏంటి? అరే నేను మర్చిపోయి ఎందుకు బట్టి నేను ప్రార్థన చేసుకోవట్లేదు కదూ, నేను ప్రార్థన ఆత్మలను కలిగి లేను కదా, దేవునితో నా సంబంధం కొనసాగట్లేదు కదా, దేవునికి విధేయుడే నేను బ్రతకట్లేదు కదా అని అడగటానికి చెప్పటానికి బదులు మనుషులకు చెప్పే స్టోరీ ఎవరికి చెప్తున్నారు? మనుషులు చెప్పే స్టోరీ ఎవరికి చెప్తున్నారమ్మా? భర్తీమనే గుడ్డివాడికి ఎవరు తోడుగా ఉన్నారండి? ఎవరు తోడుగా ఉన్నారా? ఏం చేశాడు భర్తీమనే గుడ్డివాడు? ఇంత పాడుకున్న ఆరాధనలో, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, అరవద్దును ఆపమన్నాడు, ఆగాడా? ఆగమన్నాడు, ఆగారా? నువ్వు చేస్తే ప్రార్థన, నువ్వు పిలిస్తే ఆయన నువ్వు పలుకుతాడు రా. ఏలియా పిలిస్తే పలుకుతాడు, ఆయన భక్తిపరుడు కాబట్టి. యెహోషువ పిలిస్తే పలుకుతాడు, ఆయన భక్తిపరుడు కాబట్టి. నువ్వేం చూస్తే గుడ్డోడివి, నీకేమో కళ్ళు లేవు, నీకేమో శక్తి లేదు, నువ్వు మాట్లాడే మాట వినపడుతుందని ఆలోచనలో ఉన్నావురా. చుట్టూ జనం సమకూడున్నారు, చుట్టూ వాళ్ళందరూ సమకూడున్నారు, నువ్వు పిలిస్తే ఆయన వింటాడు అనుకుంటున్నావురా అని ఆటంకపరిచేవాళ్ళు లేరా? నీ చేసేది పెద్ద భక్తి అనుకున్నావా? నీకంటే ఎక్స్పీరియన్స్ భక్తుడు నేను, నీకంటే సీనియర్ భక్తుడు నేను, నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు, నీకు అసలు బుర్ర ఉందా అని అనేవాళ్ళు లేరా? అని ఆటంకపరిచేవాళ్ళు లేరా? కానీ ఆగిపోయాడా భర్తీమనే గుడ్డివాడు? ఏం చేశాడంటండి? దావీదు కుమారుడా పరిచే బదులు పరిచే కొద్దీ ఏమైపోయాడు భర్తీమనే గుడ్డివాడు? చెలరేగిపోయాడు. దావీదు కుమారుడా దేవుని బిడ్డలు గుర్తించండి. అన్ని సమృద్ధిగా నీ దగ్గర నువ్వు చేసే పనిని బట్టి దేవుడు చూడకపోవచ్చు, కానీ ఏమీ లేనప్పుడు నువ్వు పెట్టే స్వరం ఉంటుందే, 30 మంది మనుషులుండి 3 కేజీలే బియ్యం ఉండి, ఆ 3 కేజీల బియ్యం మంచి ఆకలి మీద పెడితే ఆ బియ్యం ఉంటే టేస్ట్ ఎట్టుంటుంది అన్నాం? ఎంత టేస్ట్ ఉండదు. అందులో కూర కూడా ఏమీ కాదు, ఉప్పు కారమే, అయినా కానీ ఎట్లా ఉంటుంది? మధురంలాగా ఉంటుంది. దేవుడు కూడా అంతే.
అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని దేవుడు సంతోషిస్తాడు అనుకోడు, సంతోషించడు. ఏమీ లేనప్పుడు నువ్వు పెట్టే కేక ఉంది, ఆ కేక డైరెక్టర్గా ఆడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళు భక్తులు ప్రార్థన చేస్తే సృష్టి మాత్రమే ఆగింది. ఏలియా ప్రార్థన చేస్తే ఎవరు ఆగారు? సృష్టి ఆగింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగాడు. కానీ ఏమీ లేనటువంటి బికారోడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. నాకెవరో లేరు కాబట్టి నేను అరవటం మానేస్తానంటాడా? నా దగ్గర ఎవరో, నాకు శక్తి లేదు కాబట్టి నేను ప్రార్థన పెట్టుకుని అంటారా? నాకు బలం లేదు కాబట్టి నేను పెట్టుకుని అంటారా? దేవుని పెట్టారా? ఈ జబ్బు ఉన్నంతకాలం ఆశీర్వాదకరం, జీవితంలో ఎన్నటికీ చూడలేరు, రాదు, కనబడదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ. ఎవరు చెబుతున్నారు ఈ మాట? బైబిల్ చదివితే అర్థమవుద్ది. బైబిల్ చదివితే అర్థమవుద్ది. మరి మిగతా సంఘం వాళ్ళు కూడా అట్టే చేస్తున్నారు కదా? చేస్తారు. ఎందుకు చేయరు? ముందు అక్కడున్న వ్యక్తి మేను మొదలైపోయి తల్లేరు ఏమైపోయింది? ఎలికలు కొట్టేసినాయి. ఇక చెట్టు పచ్చగే ఉంది కానీ నిదానంగా రాలుతూ ఉంటాయి. ఏం రాలుతుంటాయి? వేసిన పిందులు రాలుతాయి. ముందు వేసిన పిందులు రాలి 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 ఏమైపోతాయి? చివరికే 3 మాత్రమే మిగిలి. దేవుని బిడ్డలారా, 3 మాత్రమే మిగులుద్ది, 3 మాత్రమే మిగిలిపోద్ది. ఇక్కడ బర్తిమానే గుడ్డివాడిని జ్ఞాపకం చేసుకోండి. నాకు ఎవరో లేరని ఆగల. ఎవరో లేరు కాబట్టి, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, నేను చేసే శక్తి లేదు కాబట్టి నా ఆగల. నేను చేసే పని ఎవరికి? దేవునికి. దేవుని ఎంత భక్తిగా కలిగినటువంటి వ్యక్తి విశ్వాసం ఎట్లా ఉంటుందో తెలుసా? దావీదేమో మందిరం కట్టడానికి ప్రిపేర్ చేసుకున్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాడు, అన్నీ సిద్ధపరుచుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదన్నాడు. కాబట్టి నేను కట్టలేను కాబట్టి ఊరుకుంటాను అన్నాడా? అన్నీ సమకూర్చాడు. దేనికని? నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు దగ్గర పని చేయాలని ఆసక్తి ఉంది, లేదు. దేవుని పనికి డబ్బుకి సంబంధం లేదు. దేవుని ఆత్మను సమకూర్చు. దేవుని ఆత్మను సమకూర్చు. ఏం చేశాడు? నా కొడుకు లేతప్రాయం కలిగిన వాడు, ఈయనకంటే జ్ఞానవంతుడే నాయన. దావీదు గారి కంటే జ్ఞానం కలిగిన వాడే నా కొడుకు, జ్ఞానం తక్కువడా? దేవుడు ఏమంటాడంటే, సొలొమోన్ నీలాంటి జ్ఞానం నీ తర్వాత కానీ నీ ముందుగా నీకు ఎవరికే ఉండన్నాడు. అలాంటి వాడికి ఈ తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? అన్నీ సమకూర్చాడు. నా కొడుకు లేతప్రాయం కలిగిన వాడు, తెలియని వయసులో ఉన్నవాడు. ఒకవేళ మందిరానికి ఏమైనా తక్కువ చేస్తాడేమో, ఒకవేళ నేను అప్పుడు నేను ఉండను. నా కొడుకు ఏం చేస్తాను నేను? దేవుని పని పట్ల దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని పని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుని సంఘం నిలబడాలనుకునేవారు, దేవుని మందిరం నిలబడాలనుకునేవారు. ఈ మధ్య ఒకళ్ళ వ్యక్తి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, ఇదివరకు సంఘంలో ఒకళ్ళు మొట్టమొదటి పునాదిగా ఉండేవాళ్ళండి, వాళ్ళని బట్టి చాలా సంతోషించేవాడిని, వాళ్ళ దగ్గర ఆర్థికంగా సహకారం లేకపోయినా వాళ్ళని బట్టి ధైర్యంగా ఉండేవాళ్ళం. ఈ మధ్య పట్టించుకోవట్లేదండి అనండి. మరి అది సహజంగా ఉండేదే కదండి అన్నాను. అయితే చెప్పాడు, ఎందుకనండి అంటే వాళ్ళ అబ్బాయిలు చదువు అయిపోయిందండి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందంటండి, ఆ ఉద్యోగాన్ని బట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కాబట్టి ఈ చర్చితో మనకు పని లేదు, బయటికి వెళ్ళినప్పుడు మంచి చర్చ్ చూసుకుందామని పట్టించుకోవట్లేదండి అన్నాడు. సరేనండి అని చెప్పన్నాను. మళ్ళీ 3 నెలల క్రితం మళ్ళీ ఫోన్ చేశాడు, అయ్యగారు పలానా గురించి ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైందండి అన్నాను నేను. ఏమైందండి అని అంటే ఆయన చెప్పినటువంటి మాట నాకు ఆశ్చర్యం వేసింది. నా దేవుడు చెప్పిన మాట గురించి నాకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం? క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయంట అయ్యగారు, అప్పుడు జాబ్ వచ్చిందని వెళ్ళిపోయారండి వాళ్ళంటే. కాదండి, వాళ్ళు ఆఫర్ లెటర్లతో వాళ్ళ ఉద్యోగానికి పిలవట్లేదంట, ఈ ఉద్యోగం రాలేదంట, వీళ్ళు చాలా వేదన చేస్తున్నారు అయ్యగారు అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ నా పని అయిపోయింది, ఇక్కడ నేను ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడిని కాదు, ఇది స్థిరమైంది కాదు కనుక నాకు దీంతో పని లేదు. నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు క్యాంపస్లో ఇంటర్వ్యూలో వచ్చే వరకు నీ కొరకు కన్నీరు గార్చిన పాస్టర్ను నువ్వు మర్చిపోతే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? సంతృప్తి పడతాడా? దేవుడు నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా నిర్ణయించాలో నీకు తెలుసా? నువ్వు అనుకున్నావా? నువ్వు నిర్ణయించుకున్నావా? అంటే నేను అన్నాను, మరి ఏం చేయమంటారు అయ్యగారు అన్నాను. పాస్టర్లు భక్తి ఎట్లా ఉంటుంది, విశ్వాసం ఎట్లా ఉంటుంది చెప్పండి? పాస్టర్లో కుక్కలతో సమానమండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేననే మాట కదా, బైబిల్లోనే ఉంది. ఎవరో దావీదు అంటాడు, అయ్యా ఎవరిని తరుముతున్నావు రాజా, నువ్వు కుక్క వంటి వాడినే కదా నువ్వు తరిమేది, మిరునల్లు వంటి వాడినే కదా తరిమేది, నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో చూడంటారు. కుక్క ఏం చేస్తుంది? పొద్దున్నే పేళ్ళు కొడితే పారిపోయి వెళ్ళద్ది, సాయంత్రానికి పిలిచి ఫోన్ పెడితే ఏం చేస్తుంది? మళ్ళీ మర్చిపోద్ది, మళ్ళీ కొడితే మళ్ళీ పారిపోద్ది. పాస్టర్లు ఇప్పుడు కష్టం వచ్చిందంటే పాస్టర్లు ఏం చేయాలి?
తట్టుకోలేరు నిజమైన భక్తి కలిగిన వాళ్ళు. పగ తీర్చుకున్నారు అనుకోడు, కోపం వచ్చిన వాళ్ళ సంగతి చూద్దాం అనుకోరు. ఏం చేస్తారు? మళ్ళా ఏడవటం మొదలు పెడతారు. ఎవరి దగ్గర ఏడవటం? దేవుని దగ్గర ఏడవటం మొదలు పెడతారు. దేవుని సన్నిధిలో ఏడవటం మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, గుర్తించండి విషయాన్ని, జాగ్రత్తగా ఆలోచించమని దైవ సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని పరిశీలించండి. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, పొర్రపాటును కూడా ప్రార్థన చేసే విశ్వాసం లేదు ఈ వ్యక్తికి. పొరపాటును కూడా ప్రార్థనా స్వభావం లేనటువంటి వ్యక్తి కాదు ఈ వ్యక్తి. దేవుడు అడిగితే మనుషులకు సమాధానం చెప్పినట్టు చెబుతున్నాడు. దేవుడికి తెలీదా? కయ్యోనో నీ తమ్ముడు ఎక్కడా? ఏం చెప్పాడు ఈయన? ఏం చేశాడు ఆయన తెలీదా? తెలుసా తెలీదా చెప్పండి. ఎవరితో సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? ప్రభువా నేను ఏం చేసావు అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్తారు? ప్రార్థనకి వెళ్ళానా ప్రభా? నిందాక చెప్పింది, ప్రార్థనకి వెళ్ళానా ప్రభా? వెళ్ళావు. ఏం చేసావు నువ్వు దేవుని కొరకు? నా పని కొరకు నువ్వేం చేశావు? ఎంతమందిని ఆత్మలు నా దగ్గరికి తీసుకొచ్చావు? నిత్య జీవంలో నేను ఏ సీట్ నీకు ఇవ్వాలి? ఏ సీట్లో ఏ చైర్లో నేను కూర్చోబెట్టాలి? ఏ చైర్లో నువ్వు కూర్చుంటావు? పీట మీద కూర్చుంటావా? లేక నీలకమర్ చైర్లో కూర్చుంటావా? లెదర్ చైర్లో కూర్చుంటావా? సోఫాలో కూర్చుంటావా? మహారాజు చర్చిలో కూర్చుంటావా? సింహాసనం మీద కూర్చుంటావా? ఏ చైర్లో నేను కూర్చోబెట్టాలి? ఏ చైర్లో కూర్చుంటావో చెప్పండి. మీరు అక్కడికి వెళ్తే నేలపేట అయ్యారు. ఎక్కడ కూర్చుంటారమ్మా? ఎక్కడ కూర్చుంటారు చెప్పండి, సమాధానం. ఎక్కడ కూర్చుంటారు? మీ సీట్ ఎక్కడా? సోఫానా? నీలకమల్ చర్చా? లేకపోతే మహారాజు చర్చా? మహారాజు చైరా? సింహాసనమా? దేని మీద కూర్చుంటారు మీరు? ఈ దీంట్లో నా సీట్ ఎక్కడ? నేలపేట దీనికి వాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు పాలు తీయడానికి ఉపయోగిస్తున్నారు, లేదా కత్తిపీటతో కూరగాయలు కొనడానికి ఉపయోగిస్తారు. సీట్ ఎక్కడ? నీ సీటు ఎక్కడ? నీ సీటు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ నీ సీటు? నేలపేట మీద ప్రభు నా సీటు. నేలపేట మీద నేను కూర్చున్నాను ప్రభు చెప్పగలరా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. తర్వాత చూడండి ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు. వీడు ఎట్టే చెబుతాడు కానీ తర్వాత ఏం చేశాడు? 7వ వచనం. పొరుపెత్తుకొని నడిచిను. అయిపోయింది కదా? స్వస్థత ఏమొచ్చేసింది? వీడికి వచ్చేసింది. యేసు ప్రభు చెప్పగానే వచ్చేసింది. ఇక్కడ విచిత్రమైన సంగతి మీకు చెప్తా చూడండి. 13వ వచనం. ఏం లేదంటండి? ఏం తెలియదంట? మీకు తెలుసా చెప్పండి? ఎవరో తెలియలేదంట. ఇప్పుడు 38 సంవత్సరాలు ఉన్నోడికి, ప్రార్థనా జీవితం లేనోడికి యేసుప్రభు ఎవరు ఇప్పటికీ తెలియదండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. 38 సంవత్సరాల నుంచి ఆడ పడి ఉన్నోడికి, 35 సంవత్సరాల దగ్గర నుంచి ఆడే ఉన్నోడికి ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు రోజు నిన్ను అడుగుతున్నాను, దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ యేసయ్య ఎవరో నీకు తెలుసా? నీ యేసయ్య ఎలాంటి వాడో నీకు తెలుసా? నీ యేసయ్యటువంటి లక్షణాలు ఏంటో నీకు తెలుసా? యేసయ్య నీ నుండి ఏమి కోరుకుంటున్నాడో నీకు తెలుసా? యేసయ్య నిన్ను ఎందుకు రక్షించాడో నీకు తెలుసా? నువ్వు ఎందుకు రక్షించబడ్డావో నీకు తెలుసా? నువ్వు ఎందుకు రక్షణలో ఉన్నావో నీకు తెలుసా? ఈ స్థానము, ఈ స్థాయి దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? తెలీదు. ఏమొచ్చింది దీనికి? స్వస్థత వచ్చింది. బహుకాలం నుండి ఎదురు చూస్తున్నానండి ఇల్లు కట్టుకోవాలని. ఇల్లు కట్టుకున్నాం, కానీ ఎవరు కట్టించారు? యెహోవా ఇల్లు కట్టేతల కట్టువారు ప్రయాస వ్యర్థమే. భయంకరమైన వ్యాధి నుంచి బయటపడ్డాం. దేవుని వాక్యం, యెహోవా పట్టణంలో కాయన ఎడల కాచువారి ప్రయాస వ్యర్థమే. దేవుని బిడ్డలారా గుర్తించండి. వీడికి వచ్చింది జబ్బు కాదు. ఏ జబ్బు? వీడికి వ్యాధి. వీడికి ఉంది ఏంటంట? వ్యాధి తగ్గిద్దా? షుగర్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఏం చేస్తుంది? కంట్రోల్లో పెట్టుకోవటమే తప్ప తగ్గదు. వీడికున్న జబ్బు ఏంటి? భక్తి హీనత. వీడికున్న జబ్బు ఏంటి? భక్తిహీనత. భక్తి కానీ శక్తి కానీ ఎరగనటువంటి స్వభావాన్ని దిగినటువంటి వ్యక్తి ఈ యొక్క 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు. 38 సంవత్సరాల నుంచి ప్రార్థన ఆత్మ లేదు.
మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం? నీకు ప్రార్థన చేసుకోవటం వచ్చా? నీకు వాక్యం చదవటం వచ్చా? నీకు ఎదట వ్యక్తికి దేవుని గురించి చెప్పటం వచ్చా? నీవు చేస్తున్నటువంటి భక్తిని బట్టి దేవుడు నన్ను ఎరిగాడు, దేవునికి నేను తెలుసు అనే ధైర్యం నీ హృదయంలో ఉందా? యేసు ప్రభు దగ్గర ఎట్ట మాట్లాడుతున్నావు, బయట దగ్గర ఎట్ట మాట్లాడుతున్నావు, యేసు ప్రభు దగ్గర కూడా అలాగే మాట్లాడుతున్నాడండి ఈ వ్యక్తి. మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, దేవుణ్ణి లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నావు, మందిరంలోకి వచ్చినప్పుడు కూడా అవే మాటలు, అవే ఆలోచనలు, అవే తలంపులు, అదే జీవితము, అదే బ్రతుకు, అయ్యే క్రియలు. మందిరంలోకి వచ్చావన్న మాటే తప్ప ఆలోచనలు మొత్తం లోకం మీద. మందిరంలోకి వచ్చావు, దేవుని ఆరాధించడానికి వచ్చావన్న మాట మాత్రమే తప్ప లోకంలో జరుగుతున్నటువంటి నీ పని మీదే నీ శ్రద్ధ. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అట్టివారినే తండ్రి ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడు. అట్టివారే నాకు కావాలి అంటున్నారు. అట్టివారు చేసే ప్రార్థన ఏందని హృదయం ఏమవుతుంది? లక్ష్య పెడుతూ ఉంది. అట్టి ప్రార్థనా విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇతనికి చలనం ఉన్న విశ్వాసం కదా, చలనం లేని విశ్వాస? చలనం ఉందా ఇతనికి? చలనం ఉందా ఇతనికి? అతనికంటే ముందు వాళ్ళందరూ స్వస్థపడుతున్నారు, కానీ అతను స్వస్థపడాలన్న ఆలోచన లేదు. పడిపోయి ఉన్నాడు. అక్కడ ఎట్లున్నాడు? వ్యాధిలో నుండే పడిపోయి ఉన్నాడు. కొంతమంది వ్యాధి వచ్చిన తర్వాత బలంగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే శరీరరీత్యా బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. ఎప్పుడైతే నాకు అన్నీ దూరం అవుతాను నేను అప్పుడు భక్తిగా తయారవుతాను అంటున్నాడు. ఏంటో అన్నీ ఇచ్చినప్పుడు భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఏమీ లేనప్పుడు భక్తిహీనులైపోతారు. దేవుని బిడ్డలారా గుర్తించండి. 38 సంవత్సరాల నుంచి ఆడేబడి ఉన్నాడు, వ్యాధితో పడి ఉన్నాడు. ఆ వ్యాధితో పడినటువంటి వ్యక్తిని యేసయ్య లేపితే లేచిన తర్వాత కూడా ఆయన ఎవరో 12-13 వచనాలు చదవండి, ముగిచ్చేస్తాను నేను. 12-13 వచనాలు. ఇక్కడ ఒక మాట అడుగుదాం. యేసు ప్రభు గురించి చెప్పాల్సింది ఎవరు? స్వస్థ పొందినోడా? స్వస్థ పొందిన వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చిన వ్యక్తి చెప్పండి. కానీ ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈయన్ని? మేము కూడా ప్రార్థనకు వస్తాం, నువ్వు బాగుపడ్డావు, మేము ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్దాం. ఏమొద్దు, ప్రార్థనకి ఏమొద్దు, ప్రార్థనకి రావాల్సిన పని లేదు. ఆ మధ్య ఒక అనాథలకి పెళ్లి చేశాం, చెప్తున్నాను. ఒక అనాథలకి పెళ్లి చేశాం. పెళ్లి చేస్తే నేనేమో సహజంగా వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ విధానాన్ని బట్టి నేను పెద్దగా ఇష్టపడను, తీసుకోండి డబ్బులు. సరే అయ్యగారు మాకు ప్రేమకు వచ్చి మాకు కానుక ఇచ్చేసుకోండి అని చెప్పారు. అంటే అనాథలు కొంచెం అప్పర్ క్యాస్ట్ అయితే వీళ్ళు ఒక 1000 రూపాయలు, వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చారు. సరే పెట్రోల్కి వస్తాయని కారు ఇల్లని తీసుకున్నాం. ఏరే అయిపోకున్నటువంటి ఒక వ్యక్తిలో పెళ్లి చేయాలి. ఆడికెళ్ళి వీళ్ళు చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు చెప్పమంటారా? అయ్యగారికి డబ్బులు ఆశ ఉండదు, మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కనుక ఏం చేద్దామంటే మీరు ఒక 1000 రూపాయలు, వాళ్ళు ఒక 1000 రూపాయలు సరిపెట్టుకుంటాడు ఆయన అని అడుగుతున్నాడు. అంటే అర్థమవుతుంది ఆ మాట మీకు? అంటే ఏంటి వీళ్ళ స్వభావం? వీడి స్వభావమేగా. ఏమన్నాడు? నీ స్వస్థపడ్డు, నువ్వు ఎట్లా స్వస్థపడ్డావు, నీ స్వస్థపరిచినాడు ఎవరంటే ఏం చెబుతున్నాడు? ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నువ్వు ఎట్లా స్వస్థపడ్డావు, నీ కుటుంబం ఇలా ఎందుకు కట్టబడింది, నువ్వు చెప్పాలి కదా. బయటకు వచ్చిన వాళ్ళ గురించి దేవుడి కృపను బట్టి మేము ఉన్నాం, దేవుని బట్టి ఈ స్థితిలో ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించాడు, దేవుని కృపను బట్టి ఇలా బ్రతుకున్నాం, దేవుని బట్టి మాత్రమే సంతోషంగా ఉన్నాం, దేవుని బట్టి నా బిడ్డలకు మంచి ఉద్యోగం వచ్చింది, దేవుని బట్టి నా బిడ్డలు చదువు చదువుతున్నారు, దేవుని కృపను బట్టి మాత్రమే నా కుటుంబం ఇలా ఈ విధంగా ఉంది. అంటే దేవుని కృప ఏముంది నా దగ్గర, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం, ఇది దేవుణ్ణి బట్టి వచ్చిందే కదా అని చెప్పటానికి బుద్ధులు ఏం చెప్తున్నారంట? మీరు దేవుని తెలుసుకున్న తర్వాత అసలు ఏమనమ్మా నాకు తెలియదు, కానీ మేము పడ్డ కష్టం ఏమొచ్చిందంట? కలిసి వచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఎందుకు కలిసి రాలేదు? 2 సంవత్సరాల నుంచి ఎందుకు కలిసి రాలేదు? దేవుని బిడ్డలారా గుర్తించండి. వాళ్ళు అడుగుతున్నారు, మరి నువ్వు ఎప్పుడు పడిపోయే గుడ్డోడు కదా, 30 సంవత్సరాల నుంచి ఉన్నావు, నువ్వు ఎట్లా స్వస్థపరచబడ్డావు, ఎట్లా నడవగలుగుతున్నావు, ఎట్లా జరిగింది నీకు ఇదేనంటే ఏమో నాకు తెలియదు. నువ్వు ఎట్లా స్వస్థపరచబడ్డావు ఏమో నాకు తెలియదు. ఈ రోజుకి మన విశ్వాసం కూడా అట్లాగే ఉంది. మీరు అట్లా అనకపోయినా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే దేవుని బట్టి మా కుటుంబం ఈ విధంగా ఉందని చెప్పి దేవునికి కృతజ్ఞతా స్వభావాన్ని కలిగి
దేవునికి లోబడి దేవుని నామాన్ని మహిమపరిచి ఘనపరిచి, ఇదిగో దేవుని బట్టి మేము ఉన్నాం, మీరు కూడా దేవుని వైపు తిరగండి, దేవుని తెలుసుకోండి, మీ కుటుంబం కూడా ఇలా ఉంటుంది అని చెప్పడానికి బదులు మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తారమ్మా కొంతమంది? ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు? దేవా నీకు స్తోత్రం, ప్రభా నీకు వందనాలు, ఒక సాక్ష్యం చెబుతున్నాం. ఏం చేస్తున్నాం? చేతులు దులిపేసుకుంటున్నాం. వారిని బట్టి అయ్యేసే సంతోషించేది. చలనమైన విశ్వాసమేనా ఇది? చలనమైన విశ్వాసగా బ్రతుకుతున్నావా లేదా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. పడి ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన ఆత్మ లేదు. వ్యాధిగ్రస్తుడు ఒక వైపు నుంచి, పడిపోయిన స్వభావం రెండో వైపు నుంచి, దేవుడి దగ్గరే మనుషుల దగ్గర మాట్లాడినట్టు మాట్లాడే స్వభావం మూడోది. నాలుగోది, దేవుడు చేసిన మేలు వివరించలేనటువంటి బుద్ధి, దేవుడు చేసిన కార్యాలను తెలియజేయలేనటువంటి బుద్ధి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసిది. నీ భక్తి ఎలా ఉందో నిన్ను ఆలోచించుకో. నీ భక్తి ఎలా ఉందో నిన్ను పరీక్షించుకొని ఒకసారి నీ హృదయం నీ మీద నేరస్థాపన మోపకుండా, నీ హృదయం నిన్ను బలవంతునిగా, నాకు సాక్షిగా దేవుడు నిలబడ్డాడని ఆత్మధైర్యం ఇస్తే సంతోషం. ఒకవేళ లేకపోతే సరిచేసుకుని ఆయనలో ఇది కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.